కామారెడ్డి జిల్లాలో మళ్లీ వర్షం కురుస్తోంది. మాచారెడ్డి, పాల్వంచ ఏరియాలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక నిన్న కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా ప్రజలు ఈ రేంజ్ వాన బీభత్సాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఏకంగా 43.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో ఈ స్థాయిలో రెయిన్ఫాల్ నమోదు కావటం ఇదే తొలిసారి. కామారెడ్డిలో 28 సెంటీమీటర్లు, బిక్నూరులో 23.8, మెదక్ జిల్లా సర్దానలో 30.2, హవేలీ ఘన్పూర్లో 26.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ అసాధారణ వర్షాల ధాటికి వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి వరద నీరు ఊళ్లలోకి ప్రవేశించింది. చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్ట్లు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లల్లోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. లో లెవెల్ వంతెనలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి రాకపోకలు నిలిపివేశారు. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో అత్యధికంగా 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 28 సెంటీమీటర్లు, మెదక్లోని హవేలీ ఘన్పూర్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం ఆరుగొండలో రికార్డు స్థాయిలో 43.1 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. కామారెడ్డి జిల్లాలో ఈ అసాధారణ వర్షపాతం ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీసులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో రక్షణ చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ఇంకా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ముఖ్యంగా కామారెడ్డిలో మళ్లీ వర్షం దంచుకొట్టింది. ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుంది? ఎటువంటి సూచనలు చేస్తున్నారు? కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్ గా వాతావరణ కేంద్రం ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతంలో నిన్న నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 33 సెంటీమీటర్ల పైగా అత్యధిక భారీ వర్షం కామారెడ్డి జిల్లాలో రాజంపేటలో నమోదైంది. చాలా చోట్ల కూడా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఇటు లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. ఇప్పటికే రోడ్డు కనెక్టివిటీ చాలా ప్రాంతాలకు తెగిపోయినటువంటి పరిస్థితి. రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. పంట పొలంలోకి ఇసుక మేటలు వేయడం జరిగింది. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ఇటు నిజాం సాగర్ తో పాటు చాలా పోచారం ప్రాజెక్టుకు రాత్రి గండిపడింది. పోచారం ప్రాజెక్టు కూడా లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుందో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎమర్జెన్సీ అలర్ట్ కూడా ప్రకటించారు. ఎందుకంటే పోచారం ప్రాజెక్టు గండిపడింది కాబట్టి లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో వస్తున్నంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిజాం సాగర్ సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. నిన్న నుంచి ఈ నిజామాబాద్ సంబంధించిన నేషనల్ హైవే NH-44 కూడా రహదారి సంబంధించి పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇటు రైల్వే ట్రాక్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు కరీంనగర్ వెళ్లేటువంటి రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా ధ్వంసం అవడంతో రైళ్ల రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా కూడా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలో చాలా చోట్ల డ్యామేజ్ రోడ్లను కూడా డ్యామేజ్ కావడం జరిగింది. చాలా చోట్ల కార్లు వరద ప్రవాహంలో కార్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సెల్లార్లోకి నీరు చేరడంతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇంకా కూడా వారు బయటికి రాలేని పరిస్థితి. వరద నీరంతా కూడా ఇళ్లను ముంచెత్తడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న దాదాపు 20 నుంచి 30 మంది వరదలో చిక్కున్న వారిని రెస్క్యూ చేసి కాపాడారు. ఈ రోజు సురక్షిత ప్రాంతాలకు మాత్రం తరలిస్తున్నారు. మరోవైపు కౌలాస్ ప్రాజెక్టు కూడా ఎక్కువగా వరద నీరు వస్తుంది. ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కువగా ఇన్ఫ్లో వస్తుంది. లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డికి వెళ్లేటువంటి మార్గాలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఇటు క్యాజువల్ పైన కావచ్చు,
చాలా గంతెల పైన కావచ్చు దాదాపు 4 నుంచి 5 ఫీట్ల ఎత్తు వరద నీరు కొనసాగుతుంది. కామారెడ్డి సిరిసిల్ల వెళ్లేటువంటి ప్రధాన రహదారి ఓకే. కూడా ప్రస్తుతం అయితే వెళ్ళలేని పరిస్థితి. మొత్తానికైతే కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.